కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పడా కాదని మనం నిర్ణయించుకోవాలి. నేను అనుకున్నాను, నాకు అందరు చెప్పారు, సార్ ఆయన సిద్ధం పోస్టర్లు పెట్టేశారు సార్, మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అనాలి ఇలా అనాలంటే అప్పుడు నేను సినిమాలో కూడా చేయను ఇలాంటి పంచడేలో ఊరికన్నా. అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు? యుద్ధం, గుర్తుపెట్టుకో. అట్లా నాకు ఎలా ఉంటుందంటే నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నది, చాలా సిల్లీగా ఉంటుంది నాకు. త్రివిక్రమ్ గారు మన భీమవరం వాస్తవ్యంలో నా సన్నిహితులు మిత్రులు ఆయన డైలాగ్ చెప్పారు అత్తారింటి దారిలో, సింహం గెడ్డం గీసుకుంటుంది, నేను గెడ్డం మర్చిపోయాను, సింహం గెడ్డం గీసుకుని నేను గీసుకున్నాను అంతే తేడా. నేను చెప్పాను సార్, నేను సింహం ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి సార్, నేను చెప్పలేను ఈ డైలాగ్లో. ఆయన నా బాధ భరించలేక దాన్ని కామెడీగా చెప్పమన్నాడు. కామెడీగా అయితే పర్లేదు, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతామని. అలా కాకుండా నేను సింహం లాంటి వాడిని, గట్టిగా సింహం లాంటి వాడిని జగాన్ని గుర్తుపెట్టుకో ఇవన్నీ చెప్పను నేను. అవన్నీ అడవిలో ఉండాల్సిన సింహాలు ఇవన్నీ మనం కాదు, మన మనుషులు సమాజంలో ఉంటాం. సినిమాల కోసం ఏదో సరదాగా పంచడానికి వేస్తాం కానీ సినిమా ఆ ప్రేక్షకులకి కథాంశంగా చెప్పడానికి తప్ప నిజ జీవితంలో నేను ఇలాంటి మాటలు నేను మాట్లాడను. నిజ జీవితంలో నీకు గొడవ కావాలంటే కొట్లాడతా, పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా. నువ్వు వైజాగ్లో నన్ను ఆపాలనుకుంటే నా సత్తా చూపిస్తా. నువ్వు ఆంధ్రప్రదేశ్ బార్డర్లో నన్ను ఆపితే నెట్టుకొని బద్దలు కొట్టుకొని ముందుకు వస్తే నేను నోటితో మాట్లాడను, నడిచి చూపిస్తా. నడిచి చూపిస్తాం. ఇదేంటంటే ఇది వ్యూహం నాకు వదిలేయమని చెప్పాను అందరినీ. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి. ఈ అలయన్స్ కోసం నేనేదో నాకు మెచ్చి మేకతోలు కప్తాను, నేను చేయలే. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్కి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి, ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయానో నా ఒకడికి తెలుసు. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున. ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు, అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి, ఈ అలయన్స్ బలంగా నిలబడాలి. మనలో మనకి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కొన్ని త్యాగాలు ఉంటాయి, ఇవన్నీ కొన్ని తప్పవు. కానీ త్యాగం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చేలాగా రేపొద్దున్న ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ స్థానిక ఎన్నికలు ప్రతి దాంట్లో 3వ వంతు జనసేన బలంగా తీసుకునేలాగా నిలబడేలాగా మనం ఓటు ట్రాన్స్ఫర్ కనుక జరిగితే టీడీపీని మనం వదిలేసిన చోట్ల, టీడీపీని నుంచున్న చోట్ల జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయితే మటుకు రేపొద్దున స్థానిక ఎన్నికలకి అదే మీకు బలం అవుతుంది, మర్చిపోకండి. అలాగే 3వ వంతు మహిళలకు కూడా రిజర్వేషన్లు కూడా భవిష్యత్తులో వచ్చే 29లో రాబోతుంది. అది మీరు మహిళా నాయకులు కూడా మీరు ఇప్పటి నుంచి కష్టపడితే అది మీకు కూడా అది బంగారు దారి ఇచ్చినట్టు అవుతుంది. అందుకని మనస్ఫూర్తిగా నాకు అవకాశాన్ని ఇచ్చిన మా నాయకులందరికీ, ఆడపడుచులందరికీ, మహిళా నాయకురాలందరికీ, ఈరోజు పార్టీలో జాయిన్ అయిన శ్రీ రత్నం గారికి, మరి సతీమణి ఉమాదేవి గారికి, అలాగే మన మల్లాడి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వేదిక పైన ఉన్న మా నాయకులందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. యాక్చువల్లీ ఇది వెంటనే నేను వెళ్ళిపోవాలి ఇవన్నీ కాదు, కానీ నాకు ఒక్కడనే అయిపోయాను. 2019లో అప్పుడు నాయకత్వాన్ని లాగా నాకు ఎవరు 10 మంది 20 మంది నాయకులు లేరు. లక్షల మంది నన్నే మాట్లాడాలనుకుంటారు. నేను చంద్రబాబు గారిని పెట్టి చంద్రబాబు గారు కాదండి నాకు నీతోనే మాట్లాడాలంటారు. కార్యకర్త నుంచి నాయకుల దాకా లక్షలాది మంది నాతో మాట్లాడాలని టైం సరిపోవట్లేదు. అందుకని ఆ కష్టాలకి నేను అటు ఇటు తిరుగుతున్నాను.
అందుకే మొన్న నుంచి రావాలని ఏం లేదు. భీమవరం తిరగాలి, భీమవరంకి రావాలి అన్నీ ఉన్నాయి. కానీ ఏం వేసినా కానీ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే దాని మీద చేసిన కసరత్తు కొంతకాలం భీమవరానికి దూరం పెట్టింది అంతే. అలాగే ఇక్కడ ఉండే స్థానిక వైసీపీ నాయకులు కూడా మన వాళ్ళు ఇబ్బంది పెడతారేమో వస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఒక్కటి, జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మటుకు చాలా 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 బలంగా ఉంది.